పార్లలమ్మ పార్లలమ్మ మీ మామయ్య వచ్చాడు రా అని బాలు పిలుస్తూ ఉంటాడు రోహిణిని. మామయ్య అని చెప్పేసి అంటూ రోహిణి అయితే వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మా నాన్న అని అంటే మీ నాన్నని మలేషియా పోలీసులు అరెస్ట్ చేశారు అని అనగానే ప్రభావతి వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు. ఏంటి అన్నయ్య గారిని అరెస్ట్ చేశారా అని అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక సత్యం కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇన్వెస్టర్స్ అందరూ మోసం చేసి మీ నాన్నని జైల్లో పెట్టించారు. మీ నాన్న ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయాడు. ఎలాగా వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలో తెలియక అలా ఉండిపోయాడు అని చెప్పేసి అనేసరికి ఇక మీ నాన్న చాలా పెద్ద ప్రాబ్లంలోనే ఇరుక్కున్నాడు అని చెప్తూ ఉంటాడు. అయితే మా నాన్న పరిస్థితి ఏంటి, మా నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారా, అయ్యో నాన్న అని చెప్పేసి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది రోహిణి. అలా ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది. అదంతా చూసి బాలు అయితే చాలా పెద్ద నటియే అనైతే అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రభావతి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా నేను మా నాన్నని చూడాలి, మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, మా నాన్నని చూడాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. మా అమ్మయ్య ఎలా అయినా మా నాన్న దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. అవును, నువ్వు ఇప్పుడు మీ నాన్న దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. అలా అనగానే అలా చూస్తూ ఉంటుంది రోహిణి. ఖచ్చితంగా అవును మామయ్య నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళు మా నాన్న దగ్గరికి అని రోహిణి అనేసరికి మనోజ్ రోహిణితో పాటు నువ్వు కూడా వెళ్ళి ఆ ఆస్తులు మలేషియాలో ఉన్న ఆస్తులని విడిపించుకొనిరా అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. అలా అనగానే ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతూ ఉంటుంది. వాళ్ళ మామయ్య రోహిణితో పాటు నువ్వు కూడా వెళ్ళు అని ప్రభావతి అనేసరికి ఎందుకు అత్తయ్య అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటుంది. ఆస్తులన్నీ విడిపించుకొని రావాలి కదమ్మా అని చెప్పేసి అనేసరికి రోహిణి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక బాలు అయితే మా అమ్మ పెద్ద తెలివైంది అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక రోహిణి వైపు అయితే కోపంగా చూస్తూ ఉంటుంది ప్రభావతి. రోహిణి అయితే తలదించుకుంటూ ఉంటుంది.